హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. నేనైతే ఈ వీడియోని నిన్న సాయంత్రం తీసుకున్నాను. సండే కదా, కొంచెం ఖాళీగా ఉంటామని చెట్ల దగ్గర మొత్తం నీట్గా వేసి చిన్న చిన్న క్రాఫ్ట్స్ అయితే రెడీ చేసుకున్నా. అవి ఏంటో చూడండి మీరు కూడా. సండే ఆదివారం ఆడవాళ్ళకి సెలవు అని అంటారు కదా, అదే ఉండదు. ఇంకా సండే అయితే ఒక పని ఎక్కువ ఉంటుంది, పిల్లలందరూ ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి. ఇంకా పాయింట్కి వస్తే, మా ఇంట్లో చెట్ల కోసం అయితే కొంచెం ప్లేస్ అయితే ఉంది ఇక్కడ సైడు. ఇక్కడ ఈరోజు కొన్ని కొత్తిమీర ఇత్తులు అవి పోద్దామని అనుకుంటున్నా. ఇక్కడ సైడ్కి చిన్న గోడలాగా పెట్టి అందులో అన్ని చెట్లు అయితే పెట్టుకున్నా. గులాబీ చెట్టు, ఇంకా ఇక్కడ బకెట్లో అయితే గడ్డి చెట్టు, జామ చెట్టు ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడైతే మా నందిని వాళ్ళు ఇవి సీసాలు తయారు చేసి అవి ఉట్టిగానే ఎందుకోవాలన్నట్టు నేను మందార పూలు పూస్తే అవి తీసుకొచ్చి ఇంట్లో పెట్టి చిన్న క్రాఫ్ట్ లాగా చేసిన. అవి తీసుకుపోయి స్విచ్ బోర్డు పైన పెట్టిన. చూస్తే చాలా బాగున్నాయి. అవి బోర్డుకి బాగా సెట్ అయినాయి. చిన్న చిన్న బాటిల్స్ కదా. హీటర్ అయితే ఖరాబ్ అయిందండి. పిల్లలకు స్నానం చేపిద్దామంటే కట్టెల పొయ్యి మీదనే బెటర్, కానీ ఇక హీటర్ ఉంది కదా అన్నట్టు పెట్టలేదు. ఈరోజు అయితే కట్టెల పొయ్యి పెట్టిన తర్వాత అక్కడ నీళ్ళు కాగుతుంటే ఇందులో చెట్లలో మొత్తం గడ్డి మొత్తం తీసేసిన. ఒక నెల రోజులకు ఒకసారి అయితే ఈ చెట్లలో ఈ గడ్డి మొత్తం తీసేస్తే చాలా నీట్గా అనిపిస్తాయి. చెట్లు కూడా మంచిగా పెరుగుతాయి. ఇందులో ఏ చెట్టు పెట్టినా కానీ మంచిగా అవుతుంది. ఎందుకంటే పాత గోడ ఉన్నది, అప్పుడు ఆ గోడ మట్టి మొత్తం ఈడ ఈ చెట్లలో మొత్తం పడిపోయింది. అందుకని మంచిగా ఉంటుంది. నేను కొత్తిమీర పోద్దామన్నట్టు ఆ టైర్ అయితే తీసుకొని అందులో మొత్తం మట్టి మొత్తం ఇట్లా నీట్గా వేసుకొని దున్నట్టు చేసిన కట్టెతోని. చేసిన తర్వాత దీనికన్నా ముందే నేను కొన్ని ధనియాలు అయితే నానబెట్టుకున్నా. ధనియాలు ఫస్ట్ నానబెట్టి చేస్తే మంచిగా వస్తాయి మొలకలు. అందుకని ధనియాలు నానబెట్టుకున్నా. కోళ్ళు తోముతాయి అవి తోముతాయి అనే డౌట్ ఏమి ఉండదు. ఏంటివి రావు లోపలికి. మా కుక్క ఒకటి మాత్రం ఉంటుంది. మా కుక్క కూడా ఏంటివి రానియదు. ధనియాలు ఆడ నీట్గా వేసుకొని ధనియాలు మొత్తం ఇట్లా వరుసగా పోసుకుంటున్నా. ఇక్కడ మా చిక్క అయితే జోక్ వేస్తుందండి. ఏంటంటే, మమ్మీ అవన్నీ దొరకవే అందులో వస్తున్నావు అని అంటుంది. అందుకని నవ్వు వచ్చింది మాకు. నవ్వినాము. చిన్నపిల్లలు తెలిసి తెలియక మాట్లాడితే చాలా నవ్వు వస్తుంది కదా. ఇంకా తర్వాత చూడాలి ఇవి ఎన్ని రోజులకు మొలకలు వస్తాయో, అవి కూడా వీడియో తీసి పెడతా. ఇంట్లో చెట్లు పెంచుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. ఇట్లా ఏమన్నా మనకు అందుబాటులో ఉన్నాయి వాటిని అన్ని దాంట్లో వాడేసుకోవాలి. అట్లా టైర్లో మొలకలు వస్తే మాత్రం చాలా బాగుంటాయి, కానీ ఇంక ఎట్లా వస్తాయో చూడాలి. ఇంకా అవే వాటర్ దాంట్లో మీద ఇట్లా జీలకరిస్తున్నా. ఇంతకుముందు కూడా పోసిన మంచిగానే వచ్చినాయి, కానీ కొన్ని సీడ్స్ వేరే ఉంటాయి. ఆ వేరేవి అయితే ఇంకా బాగా వస్తాయి, కానీ ఇంట్లో ఉన్న ధనియాలతోనే పోసుకుంటున్నాను నేను. దానిపైన కొంచెం ఒట్టి మట్టి వేస్తే హీట్కి అనేది తొందర వస్తాయి మొలకలు. మొలకలు ఎన్ని రోజులకు వస్తాయో మళ్ళీ అప్డేట్ ఇస్తాను నేను. ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు. ఇక్కడైతే ఒక చెట్టు కనిపిస్తుంది కదా, అది ఇంతకుముందు ఒక మండ ఉంటే తీసుకొచ్చి నాటిన. అది మంచిగా ఎన్నుకున్నది. ఇది దగ్గు చెట్టు అంటారు. దగ్గు ఆకులు తింటే మంచిగా దగ్గు తక్కువ అవుతుంది పిల్లలకు కానీ మనకు కానీ. ఆ చెట్టుని అయితే బకెట్లో పెడదామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఏర్లు పెద్దగా పోతాయి. అవి మండలు కూడా పెద్ద పెద్దగా వస్తాయి. మంచిగా డెకరేషన్ లాగా అనిపిస్తుంది. అది మంచిగా పెద్దగా అయితే చెట్టు. అందుకని తీసుకొని ఉట్టి మండ నాటితేనే అది మంచిగా ఎగురు వచ్చింది. కానీ మళ్ళీ బకెట్లో పెడితే బతుకుతుందో ఉండదో చూడాలి. మ్యాక్సిమం ఉంటుంది, అది ఏనుకుంటుంది పుదీనా లాగానే. దీపావళి అప్పుడు అయితే నేను ఆ బంతి పూలు ఉంటే ఇట్టి అవి రెక్కలు తీసేసి ఇట్లా చల్లిన. అవి మంచిగా పూలు ఎగురు వచ్చినాయి. చెట్లు చిన్న చిన్న మొలకలు వచ్చినాయి. ఇక్కడ గుంపు కనిపించాయి. మొత్తం ఒక 10-15 చెట్లు ఉంటాయి. అవి కూడా తీసి తొట్లలో నాటాలి, కానీ ఈరోజు నాటాను. కొంచెం వాటర్ పోసి తర్వాత నాటుతా. అది కూడా చూపిస్తాను మీకు. ఇంకా నేనైతే ఇక్కడ మనీ ప్లాంట్ చెట్లు తెచ్చుకున్నా. ఈ విషయం మీకు తెలుసా? మనీ ప్లాంట్ చెట్టు తెచ్చుకోవాలంటే ఎవరన్నా అడిగి తెచ్చుకుంటే అవి ఏనుకోవంట, దొంగతనం చేయాలంట. నేను కూడా దొంగతనం చేసి తెచ్చుకున్నా. ఎక్కడ దొంగతనం చేసినావు అని అంటే చెప్పొద్దు ఇక వాళ్ళ గురించి. చెట్టు మనం అడిగి ఇప్పించుకొచ్చుకుంటే మనం అది ఏనుకోదంట. అందుకనే దొంగతనం చేసి అడగకుండా తెచ్చుకోవాలంట. తెచ్చుకుంటేనే అప్పుడు ఏనుకుంటుంది.
అందుకని ఈ చెట్లని సీసాలలో పెడదామని దానికి ఉన్న స్టిక్కర్లు మొత్తం ఊడబీకుతున్నా, డెకరేషన్ లాగా అనిపిస్తుందని. దీంట్లో పాతింప సామాన్కి వేస్తే ఏమొస్తుంది, ₹1 వస్తుంది. దీంట్లోనే మంచిగా డెకరేషన్ చేసుకోవచ్చు. ఇవి ఉన్న స్టిక్కర్ అయితే చాలా గట్టిగా అతికినాయి. అదేమంటారు, పనికిరాని వస్తువుకు చాలానే ఉంటుంది అంటారు కదా, దాంతో ఏం యూజ్ ఉండదు కానీ అందుకని అంత గట్టిగా అతికింది అది. ఇక్కడ మా పిల్లలు అయితే కావాలని కెమెరా ముందరనే తిరుగుతారు. ఇటు చూడండి, బాగా ఇక్కడ నుంచి అక్కడ పోతారు, అక్కడ నుంచి ఇక్కడ వస్తారు. చెప్తుంటే కూడా వాళ్ళకు తిరగకండి అట్లా అంటే కూడా అని అర్థమవుతలేదు. చిన్నపిల్లలు అంతే, ఏది వేయొద్దంటామో అదే ఎక్కువ చేస్తూ అంటారు. బాటిల్ మొత్తం అది వీకేసిన తర్వాత అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. అది బీర్ బాటిల్ లాగా అనిపిస్తలేదు అస్సలు అది. ఇంకా నిన్న మొన్న అయితే రోజు ఒక వీడియో తీద్దాం, రోజుకొక వీడియో అప్లోడ్ చేద్దామని అనుకున్నా. కానీ నా గొంతు ఆ రోజు నుంచి ఈ రోజు సెట్ అయింది. కొంచెం సర్ది అయితే మనం ఎన్ని టాబ్లెట్లు వాడినా ఏం చేసినా అది తగ్గే వరకే తగ్గుతుంది. మనకు ఇంత హాస్పిటల్కి వెళ్ళినా కానీ తగ్గదు. జ్వరం వచ్చినా కానీ తట్టుకోవచ్చు, కానీ సర్ది అయితే మాత్రం తట్టుకోలేము. ఈ మనీ ప్లాంట్ చెట్టు కిచెన్లో కానీ ఏదైనా చిన్న బాటిల్లో వాటర్లో పెట్టుకున్నా కానీ చాలా మంచిగా పెరుగుతుంది. మంచి ఇంటికి కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. ఒక దాదాపు ఈ స్టిక్కర్లు వీకనికనే నాకు అర్ధగంట పట్టింది అనుకుంటా. సీసాలకు ఇంకా కలర్లు వేస్తే బాగుంటుంది కానీ ప్రస్తుతానికి నా దగ్గర ఏ కలర్లు లేవని అందులో వాటర్ పోసేసి చెట్లు పెట్టిన. నెక్స్ట్ టైం చూసినప్పుడు కలర్లు తెచ్చుకొని కలర్ వేస్తా దాంట్లోకి ఏదైనా ఒకటి. పూల చెట్లు పెంచుకోవాలంటే చాలా ఇష్టం ఉంటుంది కానీ దాంట్లోకి పని కూడా ఉంటుంది కదా, కొంచెం పిల్లలు కోఆపరేట్ చేయరు అనేసి ఏవి నేను చేసిన రోజు మాత్రం పొద్దు నుంచి సాయంత్రం దాకా చేయబుద్ధి అవుతుంది పని. చేయని రోజు అయితే ఒక్క పని కూడా చేయబుద్ధి కాదు. ఇంకా వాటర్ బాటిళ్ళతోన చిన్న అవి పీసుల్లా కట్ చేసి అందులో కుంకుమ పసుపు ముగ్గు పోసేందుకు ట్రై చేసినా కానీ అది రాలేదు. దాంట్లో తీసుకొని పొయ్యిలో వేసిన, పొయ్యి అయితే మంచిగా మండింది అవి వేసినందుకు. ఏమో అనుకున్నా కానీ వీడియో తీయడం, ఎడిటింగ్ చేయడం, అప్లోడ్ చేయడం అంటే ఒక్క రోజులో అయిపోతుంది అనుకున్నా కానీ ఒక్క వీడియో తీస్తే 3 రోజులు పడుతుంది నాకైతే. కొత్త వాళ్ళకి కాబట్టి అట్లా కావచ్చు కానీ పాత వాళ్ళకి అట్లా ఏమి ఉండకపోవచ్చు. ఆ రోజే తీసి ఆ రోజే ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తారేమో. ఈ సీసాలలో ఈ చెట్లు పెట్టిన తర్వాత అయితే లుక్ అయితే చాలా బాగా అనిపించింది డైరెక్ట్గా. మీకు కూడా ఎట్లా అనిపించిందో చెప్పండి. వీటిని తీసుకుపోయి ఒక కిటికీకి, మాకు ముందర కిటికీ ఉంది, ఆ కిటికీకి కడదామని ట్రై చేస్తున్నా కానీ అది ఉంటుందో ఉండదో తెలియదు, చూడాలి. అందుకే ఇట్లా సీసాలు ఏమన్నా చిన్నవి బాటిల్స్ అవంటే ఏవో ఒకటి ట్రై చేయండి, పడేయకుండా. ఏదైనా ప్రతి ఒక్కటి యూజ్ అవుతుంది. నాకు చిన్న ఇవన్నీ ట్రై చేయాలనిపిస్తుంటుంది కానీ టైం ఉండదు. చేసినప్పుడు ఇట్లా హ్యాపీగా ఫీల్ అవుతా ఏదైనా నేను చేసినా అని. తీసుకుపోయి కిటికీ దగ్గర కడదామని చూస్తున్నా. ఇది కూర్చోనికి టీ తాగడానికి బాగుంటుందని బెంచ్లా ఉందని వేస్తే అన్నీ తీసుకొచ్చి దాని మీదనే పెడతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.